అప్పుడు ఆ కార్ ఒడిశాలో ఉన్న కోనర్ ఆలయం దగ్గర వెళ్ళి ఆగుతుంది. ఆ ఆలయం కింద ఏదో మెరుస్తున్నట్లు కనబడుతుంది. అప్పుడు భైరవ అక్కడికి వెళ్ళి చూస్తాడు. అది చాలా మెరుస్తూ ఉంటుంది. వాటిని భైరవ తాకుతాడు. అప్పుడు అతని చేతికి తన ఎదకి కవచ కుండలాలు అతుక్కుంటాయి. ఆ కవచ కుండలాలు ఎవరివో కాదు, మహాభారతంలో మర్చిపోలేని మహావీరుడైన కర్ణుడివి. అలా ఆ కవచ కుండలాలు భైరవకి అతుక్కున్నప్పుడు అతడు చాలా భయపడతాడు. ఆ కవచ కుండలాలు తొలగించాలని చాలా ట్రై చేస్తాడు, కానీ తన వల్ల కాదు. దాంతో భైరవ ఏం చేయలేక ఆ కవచ కుండలాలు అలాగే తన శరీరంపై ఉంచుకుంటాడు. అశ్వత్థామ భైరవని వెతుక్కుంటూ వస్తాడు. అలా అశ్వత్థామ వస్తూ కర్ణుడి యొక్క కర్రని తనతో పాటు తీసుకొని వస్తాడు. అక్కడికి అశ్వత్థామ వచ్చేలోపే కలి కూడా వచ్చి ఉంటాడు. అప్పుడు అశ్వత్థామ వచ్చి కలితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కలితో అర్జునుడి యొక్క గాంధీవం ఉండటం వలన అశ్వత్థామ తట్టుకోలేకపోతాడు. ఇక్కడ కలికి ఇంత పవర్స్ రావడానికి రీజన్ ఉంది. అదేమిటంటే కలి శరీరంలో దీపికా ప్రెగ్నెన్సీ యొక్క సిరం ఇంజెక్ట్ చేయబడి ఉంటుంది. అందువలన కలి ముసలివాడి నుంచి యవనంలోకి మారుతాడు. అది కూడా కేవలం ఒక్క డ్రాప్ సిరంతోనే. అందువలన కలి అర్జునుడి యొక్క గాంధీవం పట్టుకున్న అతడికి ఏమీ కాలేదు. ఇక్కడ కలికి అశ్వత్థామకి ఫైట్ జరుగుతూ ఉంటే భైరవ చూస్తూ ఉంటాడు. అప్పుడు భైరవ కలితో ఇలా అంటాడు, సార్, మీ దగ్గరికే ఈ అమ్మాయిని తీసుకొని వద్దామని అనుకున్నాను. అంతలోపు మీరే వచ్చారని ఈ అమ్మాయిని తీసుకోండి అని చెప్తాడు. అప్పుడు అశ్వత్థామ ఆ అమ్మాయిని కాపాడటానికి వస్తాడు. అప్పుడు కలి అర్జునుడి యొక్క గాంధీవంతో ఒక పవర్ఫుల్ బాణం వదులుతాడు. ఆ బాణం ఒక వలలాగా మారిపోయి అశ్వత్థామని ఆ వలలో బంధిస్తాడు. అప్పుడు అశ్వత్థామ ఏం చేయలేక ఆ వలలోనే ఉండిపోతాడు. అప్పుడు ఆ కలి ఆ అమ్మాయిని ఎత్తుకొని పోతూ ఉన్నప్పుడు, సోదరా ఆ అమ్మాయిని కాపాడు అని భైరవతో అంటాడు. అప్పుడు భైరవ శరీరంపై ఉన్న కవచాన్ని చూసి అశ్వత్థామ ఆశ్చర్యపోతాడు. ఇవి నా సోదరుడి యొక్క కవచ కుండలాలని గమనించి అశ్వత్థామ తెచ్చుకున్న కర్ణుడి యొక్క కర్రని వలలో నుంచే భైరవ వైపు విసురుతాడు. అప్పుడు భైరవ ఆ కర్ర తగులుతుంది అనే ఉద్దేశంతో చేతిలో పట్టుకుంటాడు. అప్పుడు వెంటనే భైరవ శరీరంలోకి కర్ణుడు ఆవాహిస్తాడు. అప్పుడు దీపికాని ఎత్తుకొని వెళ్తున్న కలిపై ఆ కర్రతో దాడి చేస్తాడు. అప్పుడు మళ్ళీ కలి తిరిగి యుద్ధం చేయడానికి వస్తాడు.